భయ్య రాజా సాబ్ వరల్డ్ మనమంతా ఎంతో వెయిట్ చేసాం రాజా సాబ్ కోసం. కానీ రాత్రి ఒక యుద్ధం జరిగింది. థియేటర్లకు వెళ్తే ఏపీలో, కర్ణాటక, తమిళనాడు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల షోస్ పడ్డాయి. కానీ హైదరాబాద్ లో చాలా లేట్ గా పడ్డాయి. దాని ప్రభావం థియేటర్స్ మీద చాలా ఎక్కువ పడ్డది. అందరూ మాట్లాడుకుంటున్న విషయమే అది. ఎందుకు లేట్ అవుతుంది? ఒక స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్, ఆయన సినిమాలకు కూడా పర్మిషన్స్ లేకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సిన జీవోస్ రిలేటెడ్ ఎందుకు లేట్ చేస్తున్నారు అని ఎవరైతే ప్రభాస్ గారి అభిమానులు, సినిమా అభిమానులు ఉన్నారో వాళ్ళంతా థియేటర్ల వాళ్ళ మీద ధ్వజమెత్తారనే చెప్పాలి. థియేటర్ మొత్తం హోరెత్తిపోయింది. రాజులకే రాజు ప్రభాస్ రాజు అనేసి. కానీ థియేటర్కి వెళ్ళాం, సినిమా సినిమాలో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. ఓవరాల్ మెయిన్ రివ్యూకి వెళ్తే సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక జమీందారు కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని పేదవాడు ఆమె మీద మోజుతోనో ప్రేమతోనో కాకుండా డబ్బు మీద మోజుతో ఎలా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని ఎలా హింసించాడు, లేదంటే ఆవిడ బ్రెయిన్ తో ఎలా ఆడుకున్నాడు, వాళ్ళకు పుట్టిన వాళ్ళ మనవడు ఆవిడ్ని ఎలా కాపాడాడు అనేదే సినిమా స్టోరీ. ఓవరాల్ గా దీనికి మళ్ళీ పార్ట్ 2 అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. పార్ట్ 2 కూడా ఉంది. మెయిన్ గా దీంట్లో ప్రభాస్ గారి గురించే చాలా 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 ఎన్ని చాలాలు చెప్పినా అంత క్యూట్ గా ఉన్నాడు. అసలు యాక్టింగ్, డైలాగ్ డెలివరీస్, ఎమోషన్, ఫైట్స్ ప్రతిదీ ఎర్ర కొట్టాడని చెప్పాలి. అసలు ప్రభాస్ అన్న స్క్రీన్ పైన ఉన్నంత సేపు వా 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 నవ్వుకుంటున్నాం. ఏదో బా ఏం చేశాడు ఈ సీను, చూడు ఇలా ఉంది. థియేటర్లో ప్రతి ఒక్కడి ఒపీనియన్. ఈ మెయిన్ హీరోయిన్స్ పార్ట్కి వస్తే రిద్ది కుమార్ ఓ 10 minutes ఉంటుంది, నిధి ఓ 10 minutes ఉంటుంది, మాధవిక ఓ 10 minutes. వీళ్ళందరూ కలిపి స్క్రీన్ మీద ఒక 2 నిమిషాలు ఉంటాయి. వాళ్ళకున్న క్యారెక్టర్ లో 1-2 హీరోయిన్స్ ఉన్నా సరిపోతారు కదా, ఎందుకు ముగ్గురు? మళ్ళీ ఒక 3 సాంగులు. ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది జనాల్ని. కానీ క్యారెక్టర్ల వైజ్ మాలవిక గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నిధి గారి క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. రిద్ది కుమార్ గారికి చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఆవిడది కూడా కొంచెం ఇంచుమించు బాగానే ఉంటుంది. వీటి మధ్యలో బామ్మ క్యారెక్టర్ చేశారు ఆవిడ, చాలా చాలా బాగా. బామ్మ క్యారెక్టర్ అయితే చాలా ప్యూర్ గూజ్ బంప్స్. ఆ క్లైమాక్స్ లో ఆవిడ ఒక కాళీమాత దగ్గర నిలబడుకొని చేసే సీన్ ఒకటి ఉంటుంది, చాలా చాలా బాగా. తర్వాత మ్యూజిక్, అమన్ అన్న చాలా మంది కాపీ కొట్టాడు, నాచ నాచ సాంగ్ అంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్య, చాలా చాలా బాగా అనిపించింది. ఈవెన్ కంపేరింగ్ టు ముందు మూవీస్ తో పోల్చుకున్నా కూడా చాలా బాగా అనిపించింది. డాల్బీలో వింటుంటే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ 2 సాంగ్స్ కూడా మంచి వైబ్ అయ్యాం. ఆ డైలాగ్స్ కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. థియేటర్లో చూసే ఫ్యాన్స్ కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా బాగా అనిపిస్తుంది. అందరూ డిసప్పాయింట్ అవుతున్న విషయం ఏంటంటే డ్యూరేషన్ నియర్లీ 3 hours కన్నా ఎక్కువే ఉంది. ఇంకొకటి అనవసరమైన సీన్స్, లాగ్లు. ఒక ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ అంత బోరింగ్ గా ఉంటుంది. ఏదో విజువల్స్ తో భయపెట్టేసాం, విజువల్ ఫీస్ట్ ఇది అని అనుకునేలాగా చేశారు తప్ప అది రియాలిటీకి యాక్సెప్టబుల్ గా లేదు. ఆ నవ్వు ఆర్టిఫిషియల్ గా వచ్చేస్తుంది. ఇంకొకటి కొన్ని గ్రాఫిక్ సీన్లు, ఆ మొసల్ ఫైట్ లో అయితే ప్రభాస్ గారా డూపా అన్నది క్లియర్ గా విజువల్ లోనే చూపించేస్తారు. ఇంకా చాలా చెప్పుకుంటే ఆ స్టోరీ లైన్లు, ఇంకా కొన్ని ఓవర్ డెలివరీ డైలాగులు, ఇవి కొన్ని ఇబ్బంది పెట్టేస్తాయి, చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. కానీ ఫ్యాన్స్ వర్షన్ ఇంకోలా ఉంది. ఎందుకు మా ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు? ఎందుకు ప్రాపర్ బ్లాక్ బస్టర్ సినిమా తీయలేకున్నారు? థియేటర్కి వచ్చేది మేమేదో ఒక 3 గంటలు నవ్వుకోవడానికి కాదు. మా ప్రభాస్ అన్నకి బ్లాక్ బస్టర్ పడింది, మా ప్రభాస్ అన్న హిట్ కొట్టాడు అని చెప్పుకోవడానికి థియేటర్కి వస్తున్నాం. మీరు ఎందుకు ఇలాంటి స్టోరీలు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు? బయట చిన్న హీరోలు కూడా బ్లాక్ బస్టర్లు కొడుతుంటే పాన్ ఇండియా లెవెల్లో 2-3 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేయగల కెపాసిటీ ఉన్న హీరోకి ఇలాంటి సినిమాలు ఎందుకు అనేది ఫ్యాన్స్ వర్షన్. ఈ ఓవరాల్ రివ్యూలో నాకు అనిపించిన థింగ్ ఏంటంటే సినిమా కామెడీ బాగుంది, ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి, ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది. ఓన్లీ ప్రభాస్. ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నా, సినిమా ఫ్యాన్స్ ఉన్నా థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో సినిమా చూడండి. మీకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ బాగుందా బాగాలేదా అనేది పక్కన పెడితే ప్రభాస్ గారిని బుజ్జిగాడు, డార్లింగ్ దాంట్లో చూసి మనం ఎంత వైభవమో అలాగే అవుతాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టి పార్ట్ 2 అన్నాం కదా, ప్రభాస్ గారు పెళ్లి అందా సాల్వ్ అయిపోయిందిరా ఏం ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఒక జోకర్ ఎంట్రీ ఇస్తాడు, టైటిల్ కార్డ్ పడుతుంది మారుతి సర్కస్ 2 అని. నిజమే, సర్కస్ ఆడిస్తున్నారు మీరు. దీనికి మళ్ళీ పార్ట్ 2, దానికంటూ మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవడాలు,
అరవడాలు, మళ్ళీ ఎవరైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఎమోషన్తో ఆడుకో. ఇది నా ఇన్నర్ ఫీలింగ్. మీరు రివ్యూలా అనుకుంటే అది మీ ఇష్టం. బట్ నాకు చూసిన తర్వాత యాజ్ ఏ సినిమా అభిమానిలా నాకు ఇలా అనిపించింది. మీరు చూస్తుంటే ఏమనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి.